హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మూడో రోజు పని స్టార్ట్ అయినది. మేమందరం కూడా చిప్స్కి బయలుదేరాం. చిప్స్ అయితే బస్తాల్లోకి ఎత్తి వ్యాన్లో పెట్టేశాం. ఇప్పుడు కొంచెం చిప్స్ ఇంకా చాలకపోతే త్రోవలో మళ్ళీ లోడ్ చేసేసాం. అలాగే మాకు సెంటరింగ్కి కొంచెం షీట్స్ కావాలి. మా బండి కూడా సెంటరింగ్ షీట్లు తేడానికి బయలుదేరింది. అయితే మా మనందరావు ఒక అరటికాయలు తీసుకొని వచ్చాడు. కుర్రోళ్ళందరూ కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి మధ్యలో ఏదైనా ఆకలిస్తే తినడానికి డ్రింకులు అలాగే అంటి పళ్ళు తీసుకొని వచ్చాడు. అదనమాట మా షెడ్కి మధ్యలో వేలగట్టడం జరిగింది. మా మణి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. మా ఫ్రెండ్ వెంకీ కూడా చాలా ఉత్సాహవంతంగా ఉన్నాడు. అరే, నాకు అనుకున్నాను డ్రింక్ ఎవరికది? అర్రే, నాకు కాదా, మనీ నీకురా, తిన్ తాత పండు తినండి, ఎవరికి ఏం కావాలంటే అవన్నీ ముందు నేను చెప్తున్నాను. అలాగే మాటల్లో మా కూలీ వచ్చాడు. మేము కూడా అదిగోండి చూస్తున్నారు కదా, డ్రెస్సులు వచ్చేసాయి. మా మేస్త్రి వినయ్ కూడా ఈరోజంతా ఎలాగైనా సరే షెడ్ మొత్తం కంప్లీట్ చేసేది మనే ఒక సంకల్పంతో ముందుకెళ్ళాడు. షట్టర్లన్నీ కూడా షెడ్ ఇరువైపులో కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఈ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి తిరుపతి అండ్ రాము మా బావ అండి. డ్రెస్సులు ఎలా చేయాలో కూడా చూస్తున్నాడు. కొంచెం క్రాస్లు వస్తే లెవెల్ చేశాడు వినయ్. మా ఆదిబాబు గారు కూడా వచ్చేసారు పనిలోకి. ఇంకా పని అనేది ఇంకా శరవేగంగా జరుగుతుంది. ఈరోజు ఎవరు కూడా ఎక్కడ నెగ్లిజెన్సీ లేకుండా క్లియర్ కట్గా కూడా ఒక వేలో వెళ్ళిపోతున్నాం. అదిగోండి కాంక్రీట్ కలిపేశారు. కాంక్రీట్ పని స్టార్ట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. మా ఆదిబాబు గారు, మా వినాయి, శ్రీను, పవన్ అందరూ కూడా కాంక్రీట్ కలపడంలో బిజీగా ఉన్నారు. అదిగోండి మా మేస్త్రీలు కూడా వచ్చేసి కాంక్రీట్ కలుపుతున్నారు. మా పవన్ కూడా ఈరోజు మంచి ఉత్సాహవంతంగా పనిచేసాడండి. ఎక్కడ జంకకుండా ఎంత పనైనా సరే ఈరోజు కంప్లీట్ చేద్దామన్న ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాము. అదేవిధంగా ఎక్కడ ఆటంకం జరగలేదు. అయితే ఈరోజు వరకు అందరూ కూడా ఒక ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. అన్నిటిలో కూడా చాలా వేగంగా వర్క్ జరుగుతుంది. కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. ఇంకా డౌట్ వస్తుంది, చిప్స్ చాలవేమోనని చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ చూసుకుంటూ కూడా చిప్స్ గురించి పని జరుగుతున్న చిప్స్ ఇంకెక్కడ ఉందో తెలుసుకోవాలని. ఇసుక కూడా చాలదండి. ఇసుక కూడా ఒక నాటు బండికి మళ్ళీ చెప్పాము. అది మధ్యాహ్నం కల్లా వస్తుందని చెప్పారు. ఈరోజు ఎంత టైం అయినా సరే వర్క్ అంతా కంప్లీట్ చేసేది అనే ఒక ఉద్దేశంతో కుర్రోళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళకుండా మా దగ్గరే ఉన్నారు. లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే జరిగింది. ఇప్పుడు లెవెలింగ్ చేస్తున్నారు చూడండి. మా వినాయి, వెంకటరమణ, శంకర్రావు, కిరణ్, శ్రీను, మా ఆదిబాబు, బొడ్డి నారాయణరావు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా లెఫ్ట్ సైడ్ వర్క్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ కూడా కాంక్రీట్ వేసేసారు. అయితే లెఫ్ట్కి రైట్కి మధ్యలో ఉండే భాగాన్ని ఒక లెవెలింగ్ చేయడానికి మా వినాయ్, మా మేస్త్రి చాలా స్పీడ్గా చేశాడండి. చూడండి, రైట్ సైడ్ కూడా కాంక్రీట్ మొత్తం కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు లెవెలింగ్ చేయాలనేసి టోటల్ మట్టి నుండి బయటికి లాగుతున్నాడు. మా ఆదిబాబు అయితే పారతో వెయిట్ చేస్తాను, నేను కాలుతో తోసేస్తాను, మీరు చూసే ఉంటారు. అదిగోండి, గుణపం మీదకి నా కాలు ఉందనుకొని అతను ముందుకెళ్ళి ఆ రాళ్ళు కూడా లోన్ కడిచేయడం జరుగుతుంది. మా శంకర్రావుకి అసలు ఇంకా స్పీడ్ పంజా పట్టుకుని లాగుతుంటే చూసాడా ఆ ఎదురుగా. మా వెంకట్రావునికి పని రాదు కానీ అన్ని పనుల్లో దూరిపోతాడు. ఒక ప్యాంట్ చూడండి, ఒక కాలుకి ఎగ్గొట్టాడు, ఒక కాలుకి దగ్గొట్టాడు. పని రాదు కానీ. ఓకే, ఏమైతే పని అయితే స్టార్ట్ అయింది. సెంటర్ వర్క్ అయితే స్టార్ట్ జరిగింది. కాంక్రీట్ వేయిగా దింసెతో గుద్దుతారండి, కొంచెం గట్టిగా ఉంటుందని. చాలా వేగంగా వర్క్ అయింది. కాకపోతే నెక్స్ట్ వర్క్ ఏంటంటే చిప్స్ లేదు, ఇసుక లేదు, దాని గురించి ఆలోచిస్తున్నాం.
మధ్యాహ్నానికి పని ఇంతవరకు వచ్చింది. అయితే మధ్యలో కూడా ఒక నాటు బండితో ఇసుక తెచ్చి వేసేసారు మావాడు. పని ఆగకూడదని వాడికి కూడా ఒక ఇంట్రెస్ట్తో మా నాటు బండితో ఇసుక అంతా తెచ్చి ఒక బండితో పెట్టేశాడు. పని అయితే జరుగుతుందండి. 12:40 అవుతుంది టైం ప్రజెంట్. మా వినయ్ కూడా భోజనాలకి వెళ్దాం ఇప్పుడు వద్దు అంటుండు. కానీ శ్రీని అయితే ఈరోజు భోజనాలు అయితే అవ్వకూడదు, భోజనాలు పని అయిన తర్వాత భోజనం అవ్వాలని ఒక సంకల్పంతో ఇక్కడే ఉన్నాడు. అదండి మా వాడితే భోజనం ఇవి లేకపోతే కుదరదని అతనితో గొడవడుతాడు, కోపం అయిపోయి. అలా కాదు, ఈరోజు ఎంత పని అయినా కంప్లీట్ చేస్తే మనం వెళ్ళాలని మా శ్రీని అయితే మా వినయ్ అయితే పంపట్లేదు. మధ్యాహ్నానికి ఇంతవరకు పని వచ్చిందండి. అందరూ లంచ్ టైంకి ఇంటికి వెళ్ళారు. మా నాన్నగారు అయితే షెడ్ని అలా పరిశీలిస్తున్నారు. చిప్స్ కోసం అని చెప్పాను కదండి, చిప్స్ కోసం ఊర్లోకి అయితే నేను నేతాజీ అని కుర్రాడు స్కూటీ మీద ఊర్లోకి వెళ్తున్నాం రాంబాజీని దగ్గరికి. అక్కడ చిప్స్ ఉందని తెలిసింది. అదిగోండి ఎదురుగా ఉన్నది రాంబాజీనండి. చిప్స్ ఉందని చెప్పగానే మా కుర్రోళ్ళందరూ కాకుల్లా వచ్చి ఆ చిప్స్ మీద ఓడిపోయారు. వాటిని బస్తాల్లో ఫిలప్ చేసి మా పవన్ అయితే ఈరోజు అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి పని నాకే వచ్చన్నట్టు అన్నిట్లో ముందుండి పనిచేశాడు. చాలా ఆనందంగా ఉంది. కుర్రోళ్ళు కూడా ప్రతి ఒక్క కుర్రోడు కూడా ఈరోజు మంచి ఉద్దేశంతో ఉత్సాహంతో మంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అయితే ఇంకా చిప్స్ కొంచెం లోడ్ అవుతున్నాయి. మా మేస్త్రి గారు అయితే 4 మూటలు సరిపోతాయి అన్నారు. కానీ మళ్ళీ సగంలో చాలావేమోనండి, ముందు జాగ్రత్తగా 8 మూటలు లోడ్ చేసాం ఈసారి. మా పవన్ అయితే చాలా కష్టపడుతున్నాడు. మా కూలి అండి ఆయన. మా ఆదిబాబు గారు ఇంకా చాలదేమోనని పార పెట్టి మరి అడుగును కలిపి తీసేస్తున్నాడు. అదిగోండి వెనక్కి నేతాజీ పట్టుకున్నాడు. ఆ పక్కన శంకర్రావు. మా కుర్రోళ్ళు అందరూ మంచి యాక్టివ్ ఈరోజు ఉన్నారు. ఏమైతే అందరూ కూడా ఈరోజు ఎలాగైనా సెట్ కంప్లీట్ చేసేది ఒక ఉద్దేశంతో ఉన్నారు. లోడ్ అవుతుంది, బస్తాలన్నిటికీ లోడ్ చేస్తున్నారు. మా మేస్త్రి అయితే 4 మూటలే సరిపోతాయి అన్నారు. కానీ ఆదిబాబు కాదు 8 మూటలు ఉండాలని చెప్పారు. ఇంకోటి స్టెఫనీగా ఇంకోటి తెచ్చారు 9 మూటలు. చూడండి చాలవేమోనని. ఇంకా అందులో సగం ఉన్నాయని మళ్ళీ ఎడిషనల్గా తెప్పించేయించాడు. అందులో బండి అయితే లోడ్ అయిపోయింది. మా డ్రైవర్ శంకర్రావు గారు బ్యాక్ చేస్తున్నారు, ఆదిబాబు గారు పరిశీలన చేస్తున్నారు. లెఫ్ట్ రైట్ అని చెప్తూ మా వాడికి సూచనలు ఇస్తున్నారు. బండి అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ముందున ఉన్నాము. మా బండి అయిపోయింది. మా ఫ్రెండ్ బండితో నేను బ్యాక్ సైడ్ కూర్చొని వీడియో తీస్తున్నానండి. క్వాలిటీ బాగుంది. మా విలేజ్ చూడండి ఎంత అందంగా ఉందో. కంప్లీట్గా బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీశాను, ఎందుకంటే మీ అందరికీ విలేజ్ కనిపించాలి. చూడండి అట్మాస్ఫియర్ ఎంత క్లియర్గా ఉందో. ఇదంతా మా విలేజ్ రోడ్స్ అండి. వచ్చేసాము, మన షెడ్ దగ్గరలోకి వచ్చేసాము. అదిగోండి షెడ్ దగ్గరికి వచ్చేసాము. మధ్యాహ్నం నుంచి చిప్స్ వచ్చాక మధ్యాహ్నం పని స్టార్ట్ అవుతుంది. ఇంకా లేట్ అయ్యింది అందరూ అడుగుతున్నారు. కానీ చిప్స్ ఇసుక తెచ్చారు కదా, కాంక్రీట్ కలుపుతారు ఇప్పుడు. మా మేస్త్రులు అయితే బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఇక్కడ కాంక్రీట్ కలుపుతారు. అదిగోండి చిప్స్ అయితే వచ్చేసింది, వెహికల్ వచ్చేసింది. మా ఆదిబాబు గారు కూడా దిగి బ్యాక్ సెట్ చేస్తున్నారు. బ్యాక్ తీసుకొచ్చే ప్లానింగ్ మా వాడికి చెప్తున్నారు. మా పవన్ చిప్స్ సరిపోద్దా చాలదని మేస్త్రికి అడుగుతున్నాడండి. చూడురా ఎంత 10 మూటలు తెచ్చామని చెప్తున్నాడు. అయితే ఆ విషయం ఆడికి తెలీదు. మేస్త్రి కూడా మాతో వచ్చాడని శంకర్రావు డోర్ తీశాడు. మా ఆదిబాబు గారు ఏమో చిప్స్ చూడడానికి వెళ్తున్నారు, సరిపోతాయో చాలు అని. అదిగోండి కాంక్రీట్ తయారు చేస్తున్నారు. ఇసుక కూడా ఈరోజు మాకు టయానికి అందించిన మా చిన్నకి మా టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. మా పోతున్నాడైతే ఈ గచ్చు మరి ఇంకేది ఎక్కినా ఇరగకూడదని దింసతో చూడండి ఎలా గుద్దుతున్నాడో. ట్రైన్ ఎక్కినా ఆ గచ్చు ఎరగదేమో మరి. కాంక్రీట్ అయితే చాలా చక్కగా కలుపుతున్నారు, మంచి పాలతో కలుపుతున్నారు. బస్తా వేయవలసింది బస్తాన్నర వేసి సిమెంట్ వేసి చాలా నీట్గా కలుపుతున్నారు.
అదిగోండి మా పవనింగ్ స్టార్ట్ చేసాడు. మరి ఈరోజు ఆగడం ఎలాగైనా సరే షెడ్ కంప్లీట్ చేసేయాలని ఒక ఉద్దేశంతో అసలు అది కాదు ఇది కాదు ఏది కాదు అన్నీ నాకే కావాలనే విధంగా మధ్యాహ్నం నుంచి పని స్టార్ట్ అయిపోయింది. మీరెందుకు ఎక్కువ వేస్తున్నావు అని అడుగుతుండు మావాడు. నీకు తెలియదు మేము చేస్తాం ఊరుకొని చెప్తాడు మావాడు. మా సీన్ చూసారా, మా సీన్ బావా కాంక్రీట్ కలవడానికి లెవెల్ చేస్తుండ అంతాను. ఆల్మోస్ట్ మా శంకర్రావు గమ్మెలు తెచ్చాడు ఈరోజు. మళ్ళీ ఇంకొక గమ్మెల కోసం వెళ్ళాడు. గమ్మెలు అలా ఇసరకరా, మళ్ళీ వచ్చేసింది ఇంకొక గమ్మెలు. అదిగోండి ఈరోజు నేను కూడా మరి టైం చాలక వేగం అవ్వాలని నేను కూడా ఇందులో జాయిన్ అయ్యాను. సాయంత్రం వస్తుంది, 4:30 అబవ్ అయిందండి ఇప్పుడు టైము. అందుకే వర్షం వచ్చిందని కొంచెం అందరం కూడా కొంచెం వర్క్ చాలా స్పీడ్గా స్టార్ట్ చేసాము. ఏదైనా 5కి అయిపోవాలని ఒక ఉద్దేశంతో అందరం కూడా ఈరోజు నిర్ణయించుకున్నాము. ఆల్మోస్ట్ ముందు స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో మరి ఆగట్లేదు. అందరం కూడా చాలా స్పీడ్గా పనిచేసాము. ఈరోజు ఎలాగైనా సరే కంప్లీట్ చేసేయాలని ఒక ఉద్దేశంతో అదిగోండి లాస్ట్కి అయిపోవస్తుంది. ఇంకా ముందుల మెట్టు ఒకటి వేయాలండి. ఇది అయిన తర్వాత అదిగో ముందు మెట్టు కూడా స్టార్ట్ చేసాడు మా వినయ్. నా గురువు అక్కడ వెయిటింగ్ చేస్తున్నాడు. ముందు మెట్టు కూడా అయిపోతుందండి. చాలా చక్కగా వచ్చింది. ఏదైనా ఈరోజు బాగా వర్క్ చేసి చాలా స్పీడ్గా వర్క్ చేసి కంప్లీట్ చేసాము. మా వినయ్ అయితే ఈరోజు మంచి సపోర్ట్ చేసాడు మా అందరికీ. కుర్రోళ్ళందరికీ ఒక ఉత్తేజాన్ని నింపాడు వర్క్ ఎంత స్పీడ్గా చేసి. చాలా ఆనందపడుతున్నాం. ముందు మెట్టు అయ్యింది, వర్షం వచ్చేసింది దగ్గరికి. వేరం చేయాలని మా శంకర్రావు చెప్తున్నాడు. లాస్ట్కి వచ్చేసామండి. వర్షం అయితే పడుతుంది, చాలా చిన్న చినుకులు పడుతున్నాయి. పెద్ద పడతాయని చిన్న టెన్షన్ ఒకటి. టార్బన్ తీసుకురావడానికి పెద్దవాళ్ళు వెళ్ళారు. ఆల్మోస్ట్ మెట్లు కూడా కంప్లీట్ అయిపోయి వస్తున్నాయి. మెట్టు కొంచెం ఫినిషింగ్ చేస్తున్నాడు తను. అయిపోయింది, కాంక్రీట్ కంప్లీట్ అయిపోయింది. వర్షం పడిందని టార్బన్ వేసేసాం. థ్యాంక్ యూ.